అని. సో ఇట్లాంటి గందరగోళం ఎందుకు వచ్చిందంటారు? ఎవరైనా కావాలని ఇట్లాంటి సృష్టించారంటారా? సార్ ఇది కావాలని చేసిందే సార్. ఫేక్ అనేది ఫేక్ అయితే కాదు సార్. ఫేక్ అయితే ఇంతమంది కొన్ని 4,000 మంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారంటే దాంట్లో ఎంత నిజం ఉంటే బయట రోడ్ ఎక్కుతారండి అందరూ. అవును, మీరు ఒకటి గమనించాలి. అవును. ఇప్పుడు దాంతో పాటు అండి, ఇప్పుడు ఎవిడెన్స్ లో అయితే మా దగ్గర ప్యూర్ ఎవిడెన్స్ లేవండి. స్టూడెంట్స్ దగ్గర కాలేజ్ మేనేజ్మెంట్ దాస్తుందని మాకు 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 అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. నేను ఆ కాలేజ్ స్టూడెంట్ నేనండి, ఫైనల్ ఇయర్. ఇప్పుడు అది ఎంతవరకు వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్ళినా మేము ప్రొటెస్ట్ చేస్తాక సిద్ధంగానే ఉంటాం. ఏబీవీపీ అండగానే ఉంటుంది మాకు. ఇప్పుడు వెంకటన్నయ్య మాతో ఉంటాడు, సుబ్బన్నయ్య మాతో ఉంటాడు. దాంతో పాటు అండి మార్నింగ్ అంటే ఇవాళ మార్నింగ్ 9 ఆ టైంకి కేర్ టేకర్ ఒక లేడీ కానిస్టేబుల్ హాస్టల్ లోపలికి వెళ్ళి 2 షవర్లు బయటికి తీసుకొచ్చారంట. అన్ని వాష్రూమ్స్ ఉండగా, అన్ని షవర్స్ ఉండగా ఆ 2 ఎందుకు తీసుకొచ్చారు? స్పై కెమెరాస్ ఉండబట్టే కదా. ఓపెన్ చేసి తీసుకొస్తామని ఆ షవర్స్ తీసుకెళ్లి కనీసం చూపించకుండా, ట్రాన్స్పరెన్స్ గా చేయకుండా, వాళ్ళ స్టూడెంట్స్ ముందు ఓపెన్ చేయకుండా వాళ్ళే ఓపెన్ చేసేసి అందులో ఏం స్పై కెమెరా లేదని చెప్పేసి మిమ్మల్ని వాష్రూమ్ లోకి అలౌ చేయలేదు, స్టూడెంట్స్ ని కానీ, లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నాయకుల్ని కానీ? అది లేడీస్ హాస్టల్ అండి. మాకు అసలు దాని లోపలికి ఎంట్రీ కూడా లేదు. కనీసం మేము బయట ప్రొటెస్ట్ చేసాం లేడీస్ హాస్టల్ బయట మార్నింగ్ నుంచి. అంటే ఈ సమయంలో ఇప్పుడు కొన్ని అలిగేషన్స్ వచ్చాయి కదా, మీ గర్ల్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు, విద్యార్థి సంఘ నాయకుల్లో కూడా గర్ల్ లీడర్స్ ఉంటారు కదా, మహిళలు, వాళ్ళని కూడా అలౌ చేయలేదు. చెప్పండి మోహన్. లేడీస్ ని అంటే బయట వాళ్ళని అలౌ చేయాల, ఓన్లీ హాస్టలర్స్ ని అందులో బంధించి లాక్ వేస్తారు. అర్థమైందండి. అందులో స్టూడెంట్స్ అందరినీ పెట్టేసి లాక్ వేసి బెదిరిస్తున్నారంట. ఏమని? కాలేజ్ మేనేజ్మెంట్ అవన్నీ మాకు గోల్స్ చేసి చెప్పారు. ఒక అమ్మాయి మాకు ఎర్లీ మార్నింగ్ 6 కి నేను సూసైడ్ చేసుకుంటాను నాకు వాట్సాప్ లో ఆడియో పెట్టిందండి. ఆ ఆడియో నా దగ్గర ఉంది. దాంతో పాటు ఒక అమ్మాయిని కూడా బయటికి రావట్లేదు. వాళ్ళకి కనీసం మినిమం నీడ్స్ కూడా సప్లై చేయలేదండి. ఫుడ్, వాటర్, రెస్ట్ రూమ్స్ కి వెళ్తా కూడా భయపడుతున్నారంటండి రాత్రి నుంచి. మీరు అది గమనించాలి. ఒకటి ఎంత ఎలిగేషన్ ఉన్నా కానీ కనీసం ఫుడ్ సప్లిమెంటరీ సరిగ్గా లేదు. రెస్ట్ రూమ్స్ కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు మినిమం నీడ్స్ కూడా ఇంత ఈ సిచ్యువేషన్ లో మినిమం నీడ్స్ ఇవ్వలేకపోతే ఎందుకండి? ఇంకా మేము చదివే చదువు కాలేజ్ మాకు అదండి. రైట్. ఇంకేమన్నా అడగాలంటే అడగండి. అయితే ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఎస్పీ గారు ఎందుకని అట్లాంటి ప్రకటన చేశారు? మొదట కెమెరాలు ఏమీ లేవనే ఒక ప్రకటన వచ్చింది ఎస్పీ గారి నుంచి, ఆ తర్వాత మళ్ళీ కెమెరాలు ఏవో రికవర్ చేశారు షవర్స్ నుంచి అని అంటున్నారు కదా మీరు. అదే కదండి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. మేము అడిగేది అదే. మీకు ఒకటి అర్థం అట్లా మేము ఇన్వెస్టిగేట్ చేయమంటున్నాం. మాకంతా ట్రాన్స్పరెన్సీగా తెలియాలి అసలు ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రతి అమ్మాయి ఎంత బరువు నష్టం అండి. వీడియో బయటకు వస్తే మీరు అది ఆలోచించాలి. కానీ అంతా ఒక అమ్మాయి మాట్లాడతా కూడా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతా భయపడుతున్నారు. కెమెరాలు తీస్తుంటే స్కార్ఫ్ కట్టుకుని మాస్క్ పెట్టుకుని వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం తప్పు చేశారండి? అసలు వచ్చి మాట్లాడతా వాళ్ళు భయపడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు తప్పు చేయనివ్వండి, చేయనిపోండి, కానీ ఏదైనా ఒక ప్రూఫ్ ఉండాలి. చేయలేదంటే ఒక ప్రూఫ్ ఉండాలి, చేశారంటే ఒక ప్రూఫ్ ఉండాలి. అర్థమైందండి. అది ఆ గర్ల్స్ మా కాలేజ్ గర్ల్స్ అదే డిమాండ్ చేస్తారండి హాస్టల్స్. ఇంకొకటి మోహన్, అక్కడ విజయ్ అనే వ్యక్తి పాత్ర, అంటే మీ స్టూడెంట్, తోటి స్టూడెంట్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్, అతని పాత్ర ఉంది. అతనికి ఒక గర్ల్ స్టూడెంట్, తోటి స్టూడెంట్ సహకరించింది అంటున్నారు, నిజమేనా? అది ఎలిగేషన్ అండి. మరి ఎంతవరకు నిజమో ఏది నిజమో ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా మాకు తెలిసేది. ఒకటి మీరు గమనించాలి కదా, అది ఇన్వెస్టిగేషన్ చేస్తేనే మాకు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది తెలిసిద్ది. మరి అతని పేర్లు, ఆ అమ్మాయి పేరు లేకపోతే అతని పేర్లు, వాళ్ళ పేర్లు ఎందుకని బయటకు వచ్చి అంతమంది స్టూడెంట్స్ ఉండగా? మన హాస్టల్ గర్ల్స్, మా హాస్టలర్ గర్ల్స్ అందరూ చెప్పారండి ఇలా ఇలా సో అండ్ సో అని. నిన్న నైట్ మేము వాడి దగ్గరికి వెళ్ళేసరికి కొంతమంది ఫ్యాకల్టీ అడ్డుపడ్డారు, వెళ్ళలేదు. తర్వాత కొంచెం ఏబీవీపీ వాళ్ళతో ఫోన్ చేయించిన తర్వాత కొంచెం సహకారం అందింది, లోపలికి వెళ్ళాము. తర్వాత గుడివా టీడీపీ నాయకులందరూ సపోర్ట్ చేశారు మాకు. మా వెనకాల అండగా నుంచి ఉన్నారు కొంచెం సేపు. తర్వాత ప్రతి పార్టీ, జనసేన, వైసీపీ, టీడీపీ 3 పార్టీల వరకు మాకు చాలా సపోర్ట్ చేశారు. దానికి ధన్యవాదాలు జరుగుతున్నా స్టూడెంట్ తరపు నుంచి. ఫస్ట్ మా స్టూడెంట్స్ ఓటేసినందుకు మా 3 పార్టీలు న్యాయం చేస్తే చాలండి. మా గర్ల్స్ బయటికి రావాలి, తలెత్తుకొని తిరగాలి. ఒక ఇద్దరు చేసిన తప్పిదం వల్ల వాళ్ళు సఫర్ అవ్వాలి. అంటే ఇక్కడ పార్టీలు అనే దానికన్నా మీకు న్యాయం చేయాల్సింది ప్రభుత్వం, గవర్నమెంట్, ప్రెజెంట్. అదే అండి. ఇప్పుడు బయట ఎలిగేషన్ ఏంటి? వాళ్ళు పార్టీలు గొడవలు పెట్టేసుకుంటే మా స్టూడెంట్స్ ఎందుకండి ఉండేది? ఇంకా మేము అది గమనిస్తున్నాం. మీరు ఒకటి ఆలోచించాలి. పార్టీలు గొడవ పెట్టుకుంటే మా స్టూడెంట్స్ ఎంత